Hello students, today we are going to complete our worksheet 1.4. Open your worksheet 1.4. So, here you are having grammar part, isn't it or not? Shall we complete that? Sentences are made up of two parts, a subject and a predicate. So, today we are going to learn about subject and predicate. So, sentences are made up of two parts. How many parts? Two parts, a subject and a predicate. So, before going to learn about subject and predicate, first we learn about sentence. So, what is a sentence? So, a group of words which help to complete the sentence is called sentence. So, group of words ni కలిపి ఒక complete meaning ఇచ్చేదాన్ని ఏమంటాం? Sentence అంటాం. So, when we will use these sentences, when we speak, read or write, we make use of complete sentences. Is it or not? మనం రాసినప్పుడు చదివినప్పుడు మనం sentences ని యూజ్ చేస్తాం. So, now let's learn about subject and predicate. Read these sentences. So, the children have started a club. So, the children, he gave the children is subject and have started a club is predicate. So, what is a subject? So, subject అంటే ఏంటి? ఒక సెంటెన్స్లో మెయిన్ పార్ట్ని మనం సెంటెన్స్లో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళని ఏమంటాం? దాన్ని ఆ పార్ట్ని సబ్జెక్ట్ అంటాం. సో ఇట్స్ మేబీ అదొక ఆబ్జెక్ట్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మెయిన్ పార్ట్ని ఒక సెంటెన్స్లో ఏమంటాం? సబ్జెక్ట్ అంటాం. టు హూమ్ వీఆర్ టాకింగ్ అబౌట్, మనం దేని గురించి అయితే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని సబ్జెక్ట్ అంటాం. దెన్ వాట్ ఈస్ ప్రెడికేట్? ప్రెడికేట్ అంటే ఏంటి? వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ప్రెడికేట్. మనం సబ్జెక్ట్ గురించి ఏమైతే మాట్లాడుతున్నామో దాన్ని ప్రెడికేట్ అంటాం. సో సెంటెన్స్ చూడండి, ఎగ్జాంపుల్కి ద చిల్డ్రన్ హ్యావ్ స్టార్టెడ్ ఏ క్లబ్. ఆ సెంటెన్స్లో ఎవరి గురించి చెప్తున్నారు? చిల్డ్రన్ గురించి. ఏమని? చిల్డ్రన్స్ ఒక క్లబ్ని స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. సో మెయిన్ ఎవరు అక్కడ? చిల్డ్రన్. వాళ్ళే స్టార్ట్ చేసింది, మెయిన్ పార్ట్ చిల్డ్రన్. సో ద చిల్డ్రన్ ఈజ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ గురించి, ఈ చిల్డ్రన్ గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము? వాళ్ళు ఏం చేశారు? హ్యావ్ స్టార్టెడ్ ఏ క్లబ్. వాళ్ళు ఒక క్లబ్ని స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు అక్కడ. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ గురించి ఏమైతే మాట్లాడుతున్నామో దాన్ని ఏమంటాం? ప్రెడికేట్ అంటాం. ఓకే, నౌ కమ్ టు ద సెకండ్ వన్. బర్డ్స్ లివ్ ఇన్ నెస్ట్స్. సో మెయిన్ పార్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? నెస్ట్ గురించా? కాదు, బర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం. బర్డ్స్ నెస్ట్లో లివ్ చేస్తాయని చెప్పుకుంటున్నాం. సో మెయిన్ పార్ట్ ఈజ్ బర్డ్స్. బర్డ్స్ని సబ్జెక్ట్ అంటాం. సో బాక్స్లో కింద ఇచ్చారు చూడండి, వాళ్ళు ఆల్రెడీ సబ్జెక్ట్ అని. లివ్స్ ఇన్ నెస్ట్ ఈజ్ ప్రెడికేట్. ఓకే, రిమెంబర్ వన్ థింగ్, ఏ సెంటెన్స్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. సెంటెన్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఇంకా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. చూడండి, బర్డ్స్ లివ్ ఇన్ నెస్ట్, ద చిల్డ్రన్ హ్యావ్ స్టార్టెడ్ ఏ క్లబ్. ఇదంతా సెంటెన్స్ ఎట్లా స్టార్ట్ అయింది? క్యాపిటల్ లెటర్. సెంటెన్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్స్, ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. నౌ కమ్ టు ద బాక్స్. కింద బాక్స్ ఇచ్చారు కదా, అది చదువుదాం. సబ్జెక్ట్ ఈజ్ ద మెయిన్ పర్సన్, object or place about which we are talking in a sentence. The part of the sentence that tells us more about the subject or describe the subject is the predicate. A predicate always has a verb. So దీని మీనింగ్ చూద్దాం. సబ్జెక్ట్లో మెయిన్ ఎవరంట? పర్సన్ అయినా ఉండొచ్చు, ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు, ప్లేస్ అయినా ఉండొచ్చు. ఓకేనా? సబ్జెక్ట్ గురించి చెప్పేదాన్ని ఏమన్నాం మనం? ప్రెడికేట్. ద పార్ట్ ఆఫ్ సెంటెన్స్ దట్ టెల్స్ అస్ మోర్ అబౌట్ ద సబ్జెక్ట్ గురించి ఎక్కువ డిస్క్రైబ్ చేసి చెప్పేదాన్ని ఏమంటున్నాం? ప్రెడికేట్. సో ప్రెడికేట్లో ఒక వెర్బ్ కూడా ఉంటుందంట. వెర్బ్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్. వెర్బ్ అంటే ఏంటి? పని. మనం చేసే పనిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమంటాం మనం? వెర్బ్ అంటాం. సో వెర్బ్ అంటే ఏంటి? వెర్బ్స్ ఆర్ వర్డ్స్ దట్ షోస్ వాట్ ద సబ్జెక్ట్ డస్, సేస్, హ్యాస్ ఆర్ ఈజ్. సో ప్రెడికేట్లో వెర్బ్ అంటే ఏంటి? వెర్బ్స్ ఆర్ వర్డ్స్ దట్ షోస్ వాట్ ద సబ్జెక్ట్ డస్, సేస్, హ్యాస్ ఆర్ ఈజ్. సో ప్రెడికేట్లో వర్బ్ దేని గురించి చెప్తుంది? సబ్జెక్ట్ ఏమైతే వర్క్ చేస్తుంది, సబ్జెక్ట్ ఏమైతే చెప్తుంది, సేస్, ఆర్ సబ్జెక్ట్ ఏమైతే దాని కలిగి ఉంది అనే దాని గురించి ప్రెడికేట్లో ఉన్న వర్బ్ చెప్తుంది. ఓకేనా? Now come to the A part.
circle the subject and underline the predicate in these sentences. So he gave how many sentences? Total 10 sentences. So subject ni circle cheyamantunaru, predicate ni underline cheyamantunaru. Shall we do that now? So first one, the cat ran as fast as it could. క్యాట్ ఎలా రన్ చేస్తుందంట, ఎట్లా పరిగెత్తేసిందంట, అది ఎంత ఫాస్ట్గా అయితే పరిగెత్తగలుగుతుందో అంత ఫాస్ట్గా క్యాట్ పరిగెట్టింది. సో ఫస్ట్ ఇన్ దిస్ సెంటెన్స్ టు హూమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్యాట్. క్యాట్ ఈస్ ద సబ్జెక్ట్. వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సబ్జెక్ట్, వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద క్యాట్. క్యాట్ గురించి ఏం మాట్లాడుతున్నాం, అది ఎంత ఫాస్ట్గా అయితే పరిగెత్తిద్దో అంత ఫాస్ట్గా పరిగెత్తింది అని చెప్తున్నాం. సో క్యాట్ ఈస్ ద క్యాట్ ఈస్ ద సబ్జెక్ట్. Ran as fast as it could be the predicate. So circle the cat and underline the predicate. Ran as fast as it could, underline cheyandi. Now come to the second one. Muskan is an obedient girl. So to whom we are talking about, who is the main person here? Muskan. ముస్కాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ముస్కాన్ ఒబీడియంట్ గర్ల్ అంటున్నాము, అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ఉంటుంది మన ఎల్డర్స్తో అని చెప్తున్నారనమాట. ముస్కాన్ ఈజ్ ఒబీడియంట్ గర్ల్ అని. సో ముస్కాన్ గురించి మాట్లాడుతున్నాం. మెయిన్ పర్సన్ ఎవరు? ముస్కాన్. సో సబ్జెక్ట్ ఎవరు అవుతారు? ముస్కాన్. సర్కిల్ ముస్కాన్. సో వాట్ ఈస్ ప్రెడికేట్? ఈజ్ అన్ ఒబీడియంట్ గర్ల్. ముస్కాన్ గురించి ఏం చెప్తున్నాము? సబ్జెక్ట్ ఏం చెప్తుంది? ముస్కాన్ గురించి ఏం చెప్తుంది? ఈజ్ అన్ ఒబీడియంట్ గర్ల్, చాలా ఒబీడియంట్ గర్ల్ అని చెప్తుంది. ఓకేనా? అండర్లైన్ దట్ వన్. నౌ కమ్ టు ద థర్డ్ వన్. అవర్ కంట్రీ ఈజ్ రిచ్ ఇన్ కల్చర్. సో టు హూమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ దిస్ సెంటెన్స్, ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? మన కంట్రీ గురించి. సో సర్కిల్ అవర్ కంట్రీ, దట్ ఈజ్ సబ్జెక్ట్. ఈజ్ రిచ్ ఇన్ కల్చర్ ఈజ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడుకుంటున్నాం? ఈజ్ రిచ్ ఇన్ కల్చర్, మన కంట్రీ కల్చర్లో చాలా రిచ్ అని చెప్పుకుంటున్నాం. అది అండర్లైన్ చేయండి. నౌ కమ్ టు ద ఫోర్త్ వన్. ద రెయిన్ హ్యాస్ స్పాయిల్డ్ అవర్ ప్లాన్స్. సో టు హూమ్ వీఆర్ టాకింగ్, మెయిన్ ఎవరు ఇక్కడ? రెయిన్ ఏం చేసింది? మన ప్లాన్స్ అన్నిటినీ స్పాయిల్ చేసింది అని అంటున్నారు. రెయిన్ వచ్చంట వాళ్ళ ప్లాన్స్ అన్నీ స్పాయిల్ చేసిందంట. సో మెయిన్ ఎవరు కారణం ప్లాన్స్ స్పాయిల్ అవ్వడానికి? రెయిన్. రెయిన్ ఈజ్ ద మెయిన్ పర్సన్. సో రెయిన్ ఈజ్ ద సబ్జెక్ట్. సర్కిల్ ద సబ్జెక్ట్. ద రెయిన్ హ్యాస్ స్పాయిల్డ్ అవర్ ప్లాన్స్. రెయిన్ గురించి ఏం చెప్పుకుంటున్నాం? ప్లాన్స్ అన్నీ స్పాయిల్ చేసింది అని చెప్తున్నాం కదా, అది ప్రెడికేట్. అండర్లైన్ ప్రెడికేట్. హ్యాస్ స్పాయిల్డ్ అవర్ ప్లాన్స్. నౌ కమ్ టు ద నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ప్రీషా అండ్ రీమా ఆర్ ప్లేయింగ్. హూ ఆర్ ప్లేయింగ్? వన్ పర్సన్? నో, 2 persons ఆర్ ప్లేయింగ్. హూ ఆర్ దే? ప్రీషా అండ్ రీమా. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ప్రీషా ఇంకా రీమా ఆడుకుంటున్నారు అన్నాం. ఓన్లీ ప్రీషా గురించే మాట్లాడుతున్నామా? లేదు. మరి ఓన్లీ రీమా గురించి మాట్లాడుతున్నామా? లేదు. ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం కదా, ఇద్దరు ఆడుకుంటున్నామని. సో సబ్జెక్ట్ ఎవరు అవుతారు? ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రీషా అండ్ రీమా ఆర్ సబ్జెక్ట్. సర్కిల్ ప్రీషా అండ్ రీమా. వీళ్ళిద్దరు గురించి ఏమని చెప్తున్నాం? ఆడుకుంటున్నారు అని చెప్తున్నారు కదా. సో ఆర్ ప్లేయింగ్ ఈజ్ ప్రెడికేట్. అండర్లైన్ ఆర్ ప్లేయింగ్. నౌ కమ్ టు ద సిక్స్త్ వన్. ద బిగ్ ట్రీ లుక్స్ బ్యూటిఫుల్. బిగ్ ట్రీ ఎలా కనిపిస్తుందంట? చాలా అందంగా, బ్యూటిఫుల్గా కనిపిస్తుందంట. ఏంటి బ్యూటిఫుల్గా కనిపించేది? మెయిన్ ఎవరు అక్కడ సెంటెన్స్లో? టు హూమ్ వీఆర్ టాకింగ్? ద బిగ్ ట్రీ. ఏం కనిపిస్తుంది? బిగ్ ట్రీ. సో ఒకవేళ బిగ్ ట్రీ లేదనుకోండి, లుక్స్ బ్యూటిఫుల్. ఏం లుక్స్ బ్యూటిఫుల్ తెలుస్తుందా? లుక్స్ బ్యూటిఫుల్ అన్నాం అనుకోండి, ఏం లుక్స్ బ్యూటిఫుల్ అర్థమవుతుందా? అర్థం కాదు. సో సెంటెన్స్లో అందుకే సబ్జెక్ట్ ప్రెడికేట్ రెండూ ఉండాలి. సో పోనీ లేకపోతే సబ్జెక్ట్ పెట్టేసి ద బిగ్ ట్రీ పెట్టేసి ద బిగ్ ట్రీ అంటాం. ఆ బిగ్ ట్రీ ఏంటో తెలుస్తుందా మనకి? తెలియదు. సో సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ రెండూ కావాలి. సో మెయిన్ ఎవరు ఇక్కడ? ద బిగ్ ట్రీ. సర్కిల్ సబ్జెక్ట్. సో ద బిగ్ ట్రీ ఈజ్ ద సబ్జెక్ట్. ద బిగ్ ట్రీ సబ్జెక్ట్. లుక్స్ బ్యూటిఫుల్ ఈజ్ ప్రెడికేట్. నౌ కమ్ టు నెక్స్ట్ సెవెంత్ వన్. మై గ్రాండ్ మదర్ లవ్స్ టు నిట్. సో మా గ్రాండ్ మదర్కి అల్లడం అంటే చాలా ఇష్టం అని అంటున్నారు ఆ సెంటెన్స్లో. సో అల్లడం అంటే తెలుసా మీకు? ఊల్తో క్రాచెట్స్ చేస్తారు తెలుసా? చిన్న చిన్న సాక్సెస్, క్యాప్స్ చేస్తారు, అది తెలుసా? ఊల్తో స్వెటర్స్ చేస్తారు, చూస్తున్నారా? సో దాన్ని నిట్టింగ్ అంటారు. అల్లడాన్ని ఏమంటారు? నిట్టింగ్. సో మా గ్రాండ్ మదర్కి నిట్టింగ్ చేయడం, అల్లడం అంటే చాలా ఇష్టం అంటున్నారు దాంట్లో ఆ సెంటెన్స్లో. సో ఎవరికి ఇష్టం? మెయిన్ పర్సన్ ఎవరు? గ్రాండ్ మదర్. మై గ్రాండ్ మదర్. సో మై గ్రాండ్ మదర్ విల్ బి ద సబ్జెక్ట్. సో సర్కిల్ దట్. లవ్స్ టు knit is
ప్రెడికేట్, అండర్లైన్ దట్ వన్. ఇందాక మనం బాక్స్లో చదివాను కదా, ఏమని చదివాము, ప్రెడికేట్లో ఒక వర్బ్ కూడా ఉంటుంది అని చదువుకున్నామా, చెప్పానా. సో నిట్టింగ్ ఒక పని కదా, అది కూడా ఒక వర్క్ కదా, యాక్షన్. వర్బ్ అంటే ఏమని చెప్పా, యాక్షన్. నిట్టింగ్ కూడా ఒక యాక్షనే కదా. సో చూడండి, ప్రెడికేట్లో వర్బ్ ఉంది, సో ప్రెడికేట్లో వర్బ్ కూడా ఉంటుంది. నౌ కమ్ టు నెక్స్ట్. అవర్ నైబర్స్ బాట్ ఏ న్యూ కార్. మా నైబర్స్ ఒక కొత్త కార్ని తెచ్చుకున్నారు అని చెప్తున్నారు. సో మెయిన్ పర్సన్ అవర్ నైబర్స్. నౌ సర్కిల్ అవర్ నైబర్స్ బాట్ ఏ న్యూ కార్, దట్ ఈస్ ప్రెడికేట్. అండర్లైన్ దట్. సర్కిల్ అవర్ నైబర్స్, అండర్లైన్ బాట్ ఏ న్యూ కార్. వాట్ ఈస్ verb ఇన్ దిస్ సెంటెన్స్? యాక్షన్ ఏంటి ఇక్కడ? బాట్ అంటే తెచ్చారు, తెచ్చుకున్నారు, అది కూడా యాక్షనే కదా ఒకటి, అది కూడా ఒక పని, యాక్షనే కదా. సో బాట్ ఈస్ వెర్బ్. అది చూడండి ప్రెడికేట్లో ఉంది కదా వర్బ్. నో కమ్ టు నెక్స్ట్, 9th వన్. ద స్కూల్ ఫెన్స్ ఈస్ పెయింటెడ్ వైట్. స్కూల్ ఫెన్స్ అంతా వైట్ కలర్లో పెయింట్ చేసి ఉందంట. ఫెన్స్ అంటే ఏంటో తెలుసా మీకు? మన స్కూల్ గ్రౌండ్ చుట్టూరు ఉంది చూడండి, అంటే ఎవరు లోపలికి వెళ్ళకుండా కవర్ చేసి ఒకటి ఉంది కదా, దాన్ని ఫెన్సింగ్ అంటారు. సో మన స్కూల్ చుట్టూరు దాన్ని ఫెన్సింగ్ అంటారు. ఆ ఫెన్సింగ్ ఎలా ఉందంట? వైట్ కలర్లో ఉందంట. సో మెయిన్ పార్ట్ ఎవరు? ద స్కూల్ ఫెన్స్ ఈస్ పెయింటెడ్ వైట్. ఈ సెంటెన్స్లో మెయిన్ పార్ట్ ఎవరు? దేని గురించి మాట్లాడుతున్నాం మనం? పెయింటింగ్ గురించా? కాదు, మన స్కూల్ గురించి. ఫస్ట్ ద స్కూల్ ఈజ్ సబ్జెక్ట్, సర్కిల్ ద స్కూల్. రిమైనింగ్ పార్ట్ ఈజ్ ప్రెడికేట్. ఫెన్స్ ఈజ్ పెయింటెడ్ వైట్, దట్ ఈస్ ప్రెడికేట్. సో వెర్బ్ ఏంటి అక్కడ? పెయింటెడ్. పెయింటెడ్ అనేది ఒక యాక్షన్ కదా, ఇలా యాక్షనే కదా, అదొక వర్కే కదా. సో వెర్బ్ ఈజ్ పెయింటెడ్. సో వాట్ ఈస్ ప్రెడికేట్? ఫెన్స్ ఈజ్ పెయింటెడ్ వైట్, అండర్లైన్, దట్ ఈస్ ప్రెడికేట్. నౌ కమ్ టు ద 10th వన్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ టు కీప్ క్వైట్. సో టీచర్ ఏమన్నారంట? పిల్లలతో కీప్ క్వైట్ అన్నారు. నేను మిమ్మల్ని క్లాస్లో అంటాను కదా, డోంట్ మేక్ ఏ నాయిస్ అని. సో అలాగే టీచర్ ఏమన్నారు? స్టూడెంట్స్ని, పిల్లల్ని కీప్ క్వైట్, డోంట్ మేక్ ఏ నాయిస్ అని అన్నారు. సో వాట్ ఈస్ సబ్జెక్ట్? ద టీచర్. మెయిన్ ఎవరు చెప్తున్నారు అక్కడ? టీచర్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్, నాట్ స్టూడెంట్స్ ఆస్క్డ్ ద టీచర్. సో టీచర్ ఈస్ ద మెయిన్ పర్సన్, సో దట్ ఈస్ ద సబ్జెక్ట్. ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు కీప్ క్వైట్ ఈస్ ప్రెడికేట్. అండర్లైన్ దట్ ప్రెడికేట్. టర్న్ ద పేజ్. Now come to the B part. Underline the subject and circle the verbs in these sentences. So ఇందాక మనం ఏం చేసాం? సబ్జెక్ట్ని సర్కిల్ చేసాం, ఇంకా ప్రెడికేట్ని అండర్లైన్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? నౌ వీఆర్ గోయింగ్ టు అండర్లైన్ ద సబ్జెక్ట్. నో వీఆర్ నాట్ గోయింగ్ టు సర్కిల్ ద సబ్జెక్ట్. సర్కిల్ చేయట్లా సబ్జెక్ట్ని, ఇక్కడ సబ్జెక్ట్ని అండర్లైన్ చేయాలి, వర్బ్ని సర్కిల్ చేయాలి. ప్రెడికేట్లో వర్బ్ ఉంటుందని చెప్పుకున్నాం, ఆ వర్బ్ని సర్కిల్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? నౌ సీ ఫస్ట్ వన్. మాలా ప్లేస్ ద గిటార్ వెల్. సో మాలా గిటార్ చాలా బాగా ప్లే చేస్తుందంట. హూ ఇస్ ద మెయిన్ పర్సన్? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మెయిన్ ఎవరు ఇక్కడ? మాలా. మాలా ఇస్ ద సబ్జెక్ట్. అండర్లైన్ మాలా. ప్లేస్ ద గిటార్ వెల్. సో దీంట్లో ఈ సెంటెన్స్లో వర్బ్ ఏంటి? యాక్షన్ ఏంటి? ప్లేస్. గిటార్ బాగా ప్లే చేస్తుంది అని అన్నారు కదా. గిటార్ ప్లే చేయడం ఒక యాక్షనే కదా, హ్యాండ్ ఊగుతుంది అంటే యాక్షనే కదా, ఇలా ప్లే చేస్తారు కదా మీరు గిటార్. సో ప్లేస్ ఇస్ ద వర్బ్. సో సర్కిల్ వర్బ్. సెకండ్ వన్. ద లయన్ రోర్డ్ లౌడ్లీ. సో లయన్ చాలా గట్టిగా గర్జించిందంట. రోర్డ్ అంటే ఏంటి? గర్జించడం. ఎప్పుడైనా విన్నారా లయన్ అరవడం? జూ పార్క్లో చూసుంటారు మీరు. See second one. The lion roared loudly. So main part ఎవరి గురించి మాట్లాడుతున్నాం? లయన్ గురించి. సో దట్ ఈస్ సబ్జెక్ట్. లయన్ ఈజ్ ద సబ్జెక్ట్. అండర్లైన్ లయన్, దట్ ఈస్ సబ్జెక్ట్. రోర్డ్ ఈజ్ యాక్షన్. అదొక యాక్షన్ చూపించింది కదా గట్టిగా అరిచి. సో రోర్డ్ ఈజ్ ద వర్బ్. సర్కిల్ రోర్డ్. నౌ కమ్ టు థర్డ్ వన్. ద పోలీస్ ఆఫీసర్ కాట్ ద థీఫ్. పోలీస్ ఆఫీసర్ అంట థీఫ్ని పట్టుకున్నారంట. దొంగని. థీఫ్ అంటే ఎవరు? దొంగని పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నారు. అక్కడ పిక్చర్లో మీకు ఇచ్చారు చూడండి, పోలీస్ కాట్ ద థీఫ్. సో ఎవరిని పట్టుకున్నారు? దొంగని. ఫస్ట్ ఎవరు మెయిన్ పర్సన్? ఎవరు పట్టుకున్నారు? ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తాం? దొంగకా పోలీస్కా? పోలీస్కి. ఎందుకంటే దొంగని క్యాచ్ చేశారు కదా, థీఫ్ని క్యాచ్ చేశారు కదా. మెయిన్ పర్సన్ ఈజ్ పోలీస్. పోలీస్ ఈజ్ ద సబ్జెక్ట్. అండర్లైన్ సబ్జెక్ట్. సో వాట్ ఈజ్ వర్బ్? పోలీస్ ఏం చేశారు? దొంగని పట్టుకున్నారు. పట్టుకోవడం అంటే కాట్.
కాట్ ఈస్ వర్బ్. వర్బ్ని సర్కిల్ చేయండి, అది వర్బ్ కాట్. ఫోర్త్ వన్ నౌ. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. బర్డ్స్ ఎక్కడ ఫ్లై అవుతున్నాయి? స్కైలో ఫ్లై అవుతున్నాయి. సో ఎవరి గురించి మాట్లాడుతున్నాం? బర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బర్డ్స్ ఈజ్ ద సబ్జెక్ట్. అండర్లైన్ సబ్జెక్ట్. బర్డ్స్ ఏం యాక్షన్ చేస్తున్నాయి? రన్నింగా? కాదు, ఫ్లయింగ్. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. బర్డ్స్ స్కైలో ఫ్లై చేస్తున్నాయి. ఫ్లై ఈజ్ ద యాక్షన్. ఫ్లైని సర్కిల్ చేయండి. ఫిఫ్త్ వన్. వికాస్ కెప్ట్ ద బుక్స్ ఇన్ ద బాక్స్. సో వికాస్ బుక్స్ని ఎక్కడ పెట్టాడంట? బాక్స్లో పెట్టుకున్నాడంట. సో వికాస్ ఈజ్ ద మెయిన్ పర్సన్. అండర్లైన్ వికాస్. వాట్ ఈజ్ వర్బ్? ఏం చేశాడు వికాస్? బుక్స్ని పెట్టాడు, అది ఒక యాక్షన్ కదా. సో కెప్ట్, పెట్టడాన్ని ఏమంటాం? కెప్ట్. సో కెప్ట్ ఈజ్ ద వర్బ్ హియర్. సర్కిల్ కెప్ట్. ఓకే. సిక్స్త్ వన్. an owl lives in that old banyan tree. సో ఔల్ ఎక్కడ లీవ్ చేస్తుందని చెప్తున్నారు? ఓల్డ్ బనియన్ ట్రీలో ఔల్ ఉంటుందంట. సో మెయిన్ పర్సన్ ఎవరు? ఓల్డ్ బనియన్ ట్రీయా? కాదు, ఔల్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి? ఔల్ గురించి. ఎక్కడ ఉంటుందని? బనియన్ ట్రీలో ఉంటుందని. సో ఔల్ ఈజ్ ద సబ్జెక్ట్. అండర్లైన్ సబ్జెక్ట్. లీవ్స్ ఈజ్ యాక్షన్, దట్ మీన్స్ వర్బ్. సో సర్కిల్ లీవ్స్. సెవెంత్ వన్. అనన్య అండ్ హర్ ఫ్రెండ్స్ వెంట్ టు ఏ పార్టీ ఎస్టర్డే. సో ఎవరెవరు వెళ్ళారు? అనన్య అండ్ హర్ ఫ్రెండ్స్ ఎక్కడికి? పార్టీకి వెళ్ళారు. దే వెంట్ టు ఏ పార్టీ. సో ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఓన్లీ అనన్య గురించి మాట్లాడుతున్నామా? కాదు, అనన్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిసి కదా పార్టీకి వెళ్ళింది. ఓన్లీ అనన్య కాదు కదా. సో సబ్జెక్ట్ ఏంటి అక్కడ? అనన్య అండ్ హర్ ఫ్రెండ్స్. అండర్లైన్ దట్. అనన్య అండ్ హర్ ఫ్రెండ్స్ సబ్జెక్ట్. సో వాట్ ఈజ్ వెర్బ్? వెంట్ అంటే వెళ్ళారని చెప్పుకుంటున్నాం కదా, అది వెర్బ్ యాక్షన్. సో సర్కిల్ వెంట్. నౌ స్టూడెంట్స్, రిమైనింగ్ 3 యూ నీడ్ టు కంప్లీట్. ఆ 3 ఉన్నాయి కదా, ఇన్ని నేను చెప్పాను కదా, ఈ 3 మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా?